నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళిలో 43వ నామం ఓం ధాత్రే నమః అన్న నామానికి శ్రీ విఎస్ కరుణాకరన్ గారు తిరుగులేని సృష్టికర్త అన్న నామంతో మనకి ఒక అమూల్యమైనటువంటి కథని తెలియచేస్తున్నారు ఆ నామానికి సంబంధించి. మరి కథలోకి ప్రవేశిద్దామండి. మహారాణి సత్యవతి హస్తినాపుర రాజ్య భవిష్యత్తును గూర్చి తీవ్రంగా మదనపడసాగింది. ఆమె ప్రథమ సంతానమైన చిత్రాంగదుడు పూర్తిగా యవ్వనంలో కాలు పెట్టకుండానే గతించాడు. ఇప్పుడు రెండవ పుత్రుడు విచిత్ర వీరుడు అకాల మరణానికి గురవడంతో సహజంగానే ఆమె వ్యాకుల పడిపోతోంది. విచిత్ర వీరుడి అందమైన ఇద్దరు భార్యలు నిస్సంతుగానే వైధవ్యానికి గురయ్యారు. పాపం, ఇద్దరూ ఇంకా యవ్వనంలో కాలు పెట్టారో లేదో ఈ ఘోరం సంభవించింది. హస్తిన రాజ్యాన్ని ఏలడానికి శంతను మహారాజు వారసులెవరూ లేకుండా పోయారు. శంతనుడి పెద్ద కుమారుడు ఏనాడో భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అతడు ఎట్టి పరిస్థితులలోనూ తన ఆనను మీరడు. ఆ సింహాసనం పైన కూర్చునే వారెవరికైనా తాను అన్ని విధాలా సహాయపడతాడు తప్ప తాను మాత్రం గద్దెపైన కూర్చోడు. తన తండ్రి వరించిన కన్య సత్యవతితో ఆయన వివాహం జరిపించడానికి తన ఉనికి ఏ విధమైన అడ్డము కాకూడదనే దేవవ్రతుడు భీషణ ప్రతిజ్ఞను చేసి భీష్ముడయ్యాడనేది జగమెరిగిన సత్యం. ఆ ప్రతిజ్ఞలో సడలింపు అన్నది అసంభవం. మహారాణి సత్యవతికి ఈ అనర్థమంతా తన తండ్రి దురాశ వలన కలిగిన దుష్ప్రణామమేమో అని అనుకుంది. తన తండ్రి భీష్ముడి పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించాడో తలుచుకుంటే బాధగా ఉంటుంది. తన కూతురుకు పుట్టిన సంతానమే రాజు కావాలన్న కఠోర నియమాన్ని నిర్మొహమాటంగా ఆనాడు శంతనుడి ముందు ఉంచాడు సత్యవతి తండ్రి దాసరాజు. దీనికి భవిష్యత్తులో శంతనుడి పుత్రుడైన దేవవ్రతుడి వలన ఏ విధమైన అవరోధము ఉండకూడదన్న ముందు చూపుతో నేర్పుగా దేవవ్రతుడు బ్రహ్మచర్య వ్రతం ఆచరించేటట్లు ప్రతిజ్ఞను చేయించడము జరిగింది. ఎన్నడూ కని విని ఎరుగనిది ఈ ప్రతిజ్ఞ. ఆనాటి మత్స్యరాజు చేతలకు ఈనాడు హస్తినాపుర రాజ్యమే శాపగ్రస్తమైందా అనిపిస్తోంది. భవిష్యత్తు ఏమిటి? సత్యవతి నిశితంగా ఆలోచిస్తోంది. అంతరంగంలో ఆలోచనా తరంగాలు లేస్తూ పడుతూ ఉన్నాయి. నాటి యుగంలో రాచకుటుంబాలకి కొన్ని ప్రత్యేక విలువలు, నిబంధనలు ఉండేవి. ఈ రకమైన విపత్కర పరిస్థితుల్లో గతించిన రాజు భార్య రాజకుటుంబానికే చెందిన మరొక వ్యక్తి ద్వారా గాని లేదా యోగి ద్వారా గాని గర్భాన్ని ధరించవచ్చు. ఆ విధంగా పుట్టిన సంతానాన్ని గతించిన మహారాజుకి వారసుడుగా భావించి రాజ్య భారాన్ని అప్పగించడం జరిగేది. విచిత్ర వీరుడి భార్యలైన అంబిక, అంబాలికలు భీష్ముని వలన గర్భం ధరించి హస్తినాపుర సామ్రాజ్యానికి యోగ్యులైన వారసులను అందిస్తే బాగుంటుందని సత్యవతి భావించింది. భీష్ముడు దీనికి సరే అంటాడేమో అని ఆశపడింది. కానీ అతడు అతి మర్యాదగా ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు. తల్లి ఆనతిగా భావించి దానికి సరేనన్న తన భీషణ ప్రతిజ్ఞకు భంగం వాటిల్లుతుంది కనుక కుదరదు అని భీష్ముడన్నాడు. ఇక ఏం చెయ్యాలన్నది సత్యవతికి సమాధానం తెలియని ప్రశ్నలా మిగిలిపోయింది. ఆమెకు ఒక ఉపాయం తోచింది. తాను కన్యగా ఉన్నప్పుడు గంగా నది పైన పడవలో ప్రయాణికులను ఆదరికి ఈదరికి దింపేది.
పరాశర మహర్షి దయవలన ఆమెకు వేదవ్యాసుడు ఆ రోజుల్లో జన్మించాడు. వేదవ్యాసుడు పుట్టడమే యజ్ఞోపవీతం, జడలు, కమండలము వంటి యతి లక్షణాలతో పుట్టాడు. బదరికావనంలో నిండిన ద్వీపంలో జన్మిస్తూనే వేద మంత్రాలను ఉచ్చరించాడు. అందుకే సత్యవతి తన కుమారుడైన వేదవ్యాసుడినే దీనికి మార్గం సూచించమనాలని భావించింది. పరాశర మహర్షి దయవలన ఆమె కన్యత్వానికి భంగం వాటిల్లలేదు. ఆమె మత్స్యగంధి నుండి పద్మగంధిగానూ మారింది. తరువాత శంతనుడు ఆమెను మోహించి వివాహమాడాడు. ఎటువంటి సహాయం తన నుండి కావాలన్నా తలుచుకోగానే తల్లి ముందుకు వస్తానని ప్రమాణం చేసి వేదవ్యాసుడు జన్మించగానే తపస్సు చేసుకునేందుకు పయనమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన కుమారుడిని తలుచుకోవలసిన సమయం ఆసన్నమైందని సత్యవతి భావించింది. తల్లి తలుచుకోగానే తనయుడు ఆమె ముందు నిలిచాడు. అమ్మా, ఏమి చేయమని సెలవు అని వినమ్రంగా తల్లిని అడిగాడు. సత్యవతి పరిస్థితిని వివరించింది. ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో విచిత్ర వీర్యుడి భార్యలనిద్దరినీ గర్భవతులను చేయమని సెలవిచ్చింది. అమ్మా, నేను ఈ పనిని నిష్కామకర్మగా నీ ఆనతి మేరకు ఆచరిస్తాను. నీ కోడళ్ళు కూడా ఏ విధమైన కామ సంబంధమైన శారీరకమైన కోరికలకు లోను కాకుండా ఉండేటందుకు యతినైన నన్ను నా అసహ్యమైన రూపంతోనే పొందడానికి సిద్ధపడమని చెప్పు అని వ్యాస భగవానుడు స్పష్టంగా వివరించాడు. అయితే పాపం సత్యవతికి తన చిన్నారి కోడళ్లకు ఈ మాటను అంత స్పష్టంగా వివరించడానికి మనస్కరించలేదు. కేవలం వారితో ఆమె చెప్పింది ఒకటే: హస్తినాపురానికి వారసులనందించే క్రమంలో తమ బావగారి ద్వారా గర్భం ధరించమని. మరి ఆమె పుత్రుడైన వేదవ్యాసుడు ఆమె కోడళ్లకు వరసకు బావగారి అవుతారు కదా. ఆమె పెద్ద కోడలు మహాత్ముడైన బావగారి రాక కోసం నిరీక్షించసాగింది. ఎవరో ఈ బావగారు? అందగాడైన యువరాజు భీష్ముడా, లేక చంద్రవంశానికి చెందిన మరో అందగాడెవరైనా వస్తున్నారా అని ఆలోచించసాగింది. అయితే అక్కడ ప్రత్యక్షమైంది మాత్రం ఒక భయంకర ఆకారం, జడలు కట్టిన ఎర్రటి జుట్టుతో, అసహ్యమైన రూపంతో, దుర్గంధం నిండిన శరీరంతో ఎదుట నిలిచిన వ్యక్తి వలన తాను గర్భిణిని అవుతానని ఆమె ఊహించడైనా లేదు. ఏ విధమైన వికారానికి గురికాకుండా కేవలం నిష్కామకర్మంగా గర్భం ధరించేటంత ఉచ్చ స్థితిని ఆ చిన్నది మానసికంగా ఎదగలేదు. ఈ విధమైన గర్భధారణ యజ్ఞానికి ఆమె సిద్ధంగా లేదు. అసలు ఆ వ్యక్తి ఉనికినే భరించలేకపోయింది. అందుకే 2 కళ్లను గట్టిగా మూసుకుంది. అయితే గర్భధారణ జరిగిపోవడంతో ఆమెకు అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు. సత్యవతి తల్లడిల్లిపోయింది. అయ్యో, అంధుడైన ఈ బాలుడు హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఎలా పరిపాలించగలడు? ఆమె రోదిస్తూ వ్యాస భగవానుణ్ణి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించింది. వ్యాసుడు జరిగినది చెప్తూ, అమ్మా, నీ కోడలు కళ్ళు మూసుకున్నందువలన ఇలా అంధుడైన పుత్రుడు కలిగాడు అని వివరించాడు. సరే, మరొక్క అవకాశమని తల్లి తనయుణ్ణి కోరింది. ఈసారి చిన్న కోడలి వంతు. ఆమె కూడా తన అక్కలాంటిదే. ఈ యజ్ఞానికి కేవలం తన్నొక సమిధగా మాత్రమే భావించుకోవాలి అనుకుంది. శారీరక వాంఛల ప్రభావం వలన చిన్నరాణి కూడా వ్యాసుడిని తనను తానుగా పూర్తిగా సమర్పించుకోలేకపోయింది. నిజానికి దుర్గంధంతో నిండిన ఆ యతీశ్వరుడు రూపాన్ని చిన్న కోడలు చూస్తూనే పాలిపోయింది. అందుకే పాలిపోయిన పాండుడు ఆమెకు జన్మించాడు. అయితే సత్యవతి కూడా ఎలాగైనా ఈ సామ్రాజ్యానికి తగిన వారసుడిని పొంది తీరాలని గట్టిగా నిర్ణయించుకొని వ్యాసుడిని మరొక్క అవకాశం ఇయ్యమని అర్థించింది. అయితే వ్యాసుడు మాత్రం ఇదే ఆఖరు అవకాశమని హెచ్చరించాడు. ఎంత నిష్కామ కర్మకైనా ఒక హద్దు ఉండి తీరాలి కదా. సరేనంది తల్లి. ఆమె తిరిగి వ్యాసుని వద్దకు పంపడానికి అంబికను ఒప్పించ యత్నించింది. అయితే అంబిక మాత్రం తాను మరొకసారి ఆ గడ్డాలముని దగ్గరకు పోలేనని మనసులో తలంచింది. అందుకే తన చెలికత్తెను తన వేషధారణలో గదిలోకి పంపింది.
చరికత్య మాత్రం అనుకోకుండా తనకు లభించిన ఇంతటి మహాభాగ్యానికి ఆనందపరవశి అయి ఎదుట నిలిచిన యోగీశ్వరుడైన వ్యాస మహర్షికి భక్తి శ్రద్ధలతో అభివాదం చేసింది. పతివ్రత అయిన భార్య సుందరాంగుడైన తన భర్త పాదాలను పూజించినట్లుగానే ఆ దాసి కూడా వ్యాస మహర్షికి పాదాభివందనం చేసింది. ఆమెకు మహర్షి భయంకర రూపంగాని అసహ్యమైన శరీర దుర్గంధంగాని వెగటును కలిగించలేదు. వ్యాసుడు ఈమె నిజమైన కర్మయోగి అని మెచ్చి ఆమెకే గర్భధారణ గావించారు. ఫలితంగా ఆ దాసి కడుపున మహాత్ముడైన విదురుడు జన్మించాడు. మహాభారతంలో వర్ణించిన గాథలే ఇవన్నీ. గర్భధారణ గావించే ప్రతిసారి వ్యాసుడు వేదాలలో పొందుపరిచిన ధాతా గర్భం దదాతుతే అన్న మంత్రాన్నే ఉచ్చరిస్తూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఈ మంత్రార్థం ఇది: ఈ గర్భధారణం గావించేది నేను కాదు, సాక్షాత్తు నారాయణుడే. జడమైన యావత్ ప్రకృతి గర్భాన్ని ఆ పరమాత్మ స్వయంగా అనిరుద్ధుని అంశతో పండిస్తాడు. ప్రకృతి పరమాత్మల కలయిక సకల చరాచర సృష్టిని ప్రతిబింబిస్తుంది. అటువంటి నారాయణుడే నా ద్వారా నీకు గర్భధారణ గావింపు చేస్తున్నాడు. భగవంతుడు భగవద్గీతలో స్వయంగా చెప్పాడు, ఈ యావత్ ప్రకృతి నా వలనే గర్భాన్ని ధరిస్తుంది అని. మనువు కూడా విశ్వసృష్టి క్రమాన్ని వర్ణిస్తూ ఈ విషయాన్ని సెలవిచ్చాడు. ఇదే మంత్రాన్ని ఉచ్చరిస్తూ వ్యాసమహర్షి తన తల్లి ఆజ్ఞానుసారం ఆ ముగ్గురు స్త్రీలకు గర్భధారణ గావించాడు. కానీ భౌతికమైన కామ సంబంధమైన ఇచ్చలకు లోనై మాత్రం కాదు. అది లోక కళ్యాణార్థమే. అంబిక, అంబాలికలిద్దరూ కేవలం శారీరక వాంఛలకు లోబడిన వారవటం వలన మహర్షి ఉచ్చరించే వేద మంత్రార్థాన్ని తెలుసుకోలేనందుకు ఎంతమాత్రమూ ఆసక్తిని కనబర్చలేదు. అందుకే వారి సంతానం అదే గుణాలను పుణికిపుచ్చుకుంది. దాసి మాత్రం వేదవ్యాసుడిని భక్తి శ్రద్ధలతో కొలుచుకొని మంత్రార్థాన్ని తెలుసుకుంది. ఆమె కూడా తన వంతు కర్తవ్యాన్ని నిష్ఠగా ఒక సేవగా ఆచరించింది. అందుకే ఆమెకు సాక్షాత్తు ధర్మదేవత అవతారమైన నీతి కోవుదేడైన విదురుడు జన్మించాడు. మహాభారతంలోని ఈ సంఘటనను పరిశీలిస్తే సృష్టి సూక్ష్మమంతా విషదమవుతుంది. వేదవ్యాసుడు సాక్షాత్తు నారాయణుడిని ప్రతిబింబిస్తే స్త్రీలు ముగ్గురు ప్రకృతిలోని సత్వ రజస్తమోగుణాలకు ప్రతీకలుగా నిలుస్తారు. అంబికలో తమోగుణం పాలు హెచ్చు, అంబాలికలో రజోగుణం పాలు హెచ్చు, దాసిలో సత్వగుణం హెచ్చు. నారాయణుడు ప్రకృతిలోని జీవులను వారి వారి పాపపుణ్యాలకు తగినట్లు గర్భాన్ని ధరింపజేస్తాడు. ఇటు అంధుడైన ధృతరాష్ట్రుడికి తామసగుణం కలిగిన 100 మంది కొడుకులు జన్మించారు. అటు పాండురాజుకు వేట అంటే ప్రాణం. మరి సాక్షాత్తు సత్వగణ స్వరూపుడైన విదురునికి మాత్రం శ్రీమన్నారాయణుడి చరణాలయందు భక్తి విశ్వాసాలు మెండు. ఆయా వ్యక్తులయందు ఆయా గుణాలు మనకు స్పష్టంగా గోచరిస్తాయి. దానిని బట్టి మంత్ర ప్రభావం మనకు విషదమవుతుంది. చేస్తున్నది వేదవ్యాసుడైనా చేయించేది మాత్రం శ్రీమన్నారాయణుడే. అందుకే ఆ మహర్షి నిమిత్తమాత్రుడు. ప్రకృతి గర్భధారణకు తోడ్పడతాడు గనుక పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు ధాతగా పిలువబడుతున్నాడు. అందుకే ప్రాచీన కాలం నుండి మన దేశంలో ఈ గర్భాధాన కార్యక్రమాన్ని ఒక పవిత్రమైన కార్యంగా, ఒక పవిత్రమైన ముహూర్తంలో కావించాలని శాసించారు. అప్పుడే విదురుడి వంటి ఉత్తమ సంతానం కలుగుతుంది. శారీరక వాంఛలకు లోబడిన వారికి ధృతరాష్ట్రుడి వంటి అంధులే జన్మించేది. ధర్మ సంరక్షణ కోసం విదురుని వంటి ఉత్తమ నీతి కోవిదులు దేశానికి అన్ని కాలాల్లోనూ ఎంతో అవసరం. ధాత శబ్దం నిరుక్తిలో ఈ విధంగా చెప్పబడింది: అచిత్ సమష్టిభూతాయాం ప్రకృతౌ చిత్సమష్టికం గర్భం వేదాత్మకం ధత్తే యస్తు ధాతి ఇతి చక్షతే. రండి భగవద్బంధువులారా, ఒక్కసారి ఆ పవిత్రమైన నామాన్ని మనమందరము కూడా జపిద్దాం. ఓం ధాత్రే నమః అని జపించి ఉత్తమ సంతానాన్ని కందాం. మరి ఇంత గొప్ప
కథని మనకు అందించిన శ్రీ విఎస్ కరుణాకరన్ గారికి కూడా ఒకసారి నమస్కరించుకొని, విద్యా ప్రకాశానంద స్వామి వారు మనకు అందించిన నీతి కథల్లో ఒక కథని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి. మనస్సు యొక్క ప్రతిఘటన. ఒకానొక పట్టణమునకు అనతి దూరములో ఒక ఆశ్రమం కలదు. అందొక మహనీయుడు బహుకాలము నుండి తపస్సు చేసుకొనుచూ ఉండెను. అది ఏకాంత ప్రదేశం. ధ్యాన నిష్టలకు చాలా అనుకూలమైన వాతావరణం అతడ కలదు. ఆశ్రమం చుట్టూను పూల మొక్కలు, తులసి, మారేడు కలవు. సుదూర ప్రాంతము నుండి అనేక మంది భక్తులు, ముముక్షువులు, జిజ్ఞాసువులు ఆ ఆశ్రమమునకు అప్పుడప్పుడు వచ్చుచూ పోవచ్చు. అనుభవజ్ఞుడు ఆ గురువరేణ్య వద్ద సద్బోధలను పడయుచూ ఉండిరి. గురుదేవుడు వారి సంశయములనెల్లా త్రుటిలో దూరీకరించి వైచుచూ సంతృప్తి పరచుచూ ఉండెను. గురుదేవుని అనుభవపూర్వక వాక్యములను, ప్రామాణిక బోధలను శ్రవణము చేయుచూ భక్తులు మహదానందమును పడయుచూ ఉండిరి. ఇట్లుండ ఒకనాడు అత్యంత జిజ్ఞాసతో ఆ ఆశ్రమమునకు వచ్చి సద్గురు మహాత్మునకు దండ ప్రణామములు ఆచరించి ఇట్లు మనవి చేసుకున్నాను. ఆ గృహస్థుడు, స్వామి మహాత్మా, ఈ సంసారము అతి దుర్భరంగా ఉన్నది. మహాభారముతో ఆదిపర్వతమా అన్నట్లు మోయిట్లకు చాలా ప్రయాసగానున్నది. దినమొక యాగముగా గడుచుచున్నది. శాంతి అనున్నది మచ్చుకైనను కానరాకున్నది. ఒక్క నిమిషమైనను నిశ్చలముగా కూర్చొని భగవంతుని ధ్యానించదమా అనిన అవకాశం దొరకకున్నది. నా వలె ఎందరో ఈ సంసార కూపములో పడి నానా దుర్భార యాత్రలను పొందుచున్నారు అని అప్పుడప్పుడు తలచుకుంటూ ఉంటాను. దేవా, ఈ సంసార బాధ తొలగుటకు, అత్యంత శాంతిని బడయుటకు ఏదైనా ఉపాయమును సెలవిండు. తమ ముఖ ఏదేని దివ్యమంత్రమును పడసి దానిని సమయము దొరికినప్పుడల్లా భక్తిపూర్వకంగా జపించుకొందును. కావున దయచేసి మంత్రోపదేశము చేయ ప్రార్థన అని వేడుకొనగా, శిష్యుని తీవ్ర జిజ్ఞాసను గమనించి అతనికి మంత్రోపదేశము చేయుటకై గురుదేవుడు నిశ్చయించుకొని అతనిని ఎదురుగా కూర్చుండమని చెప్పి దృష్టిని భ్రూమధ్యమందు స్థాపించమని ఆదేశము సంగిరి. ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరీ మంత్రమును చెప్పి శిష్యునిచే 3 పర్యాయములు పలికించను. గురువు బోధించిన పవిత్ర మంత్రరాజమును శిష్యుడు భక్తిపూర్వకంగా మననం చేయుచు ప్రతి దినము కనీసము 108 సార్లైనను ఆ దానిని జపించుటకు కృత నిశ్చయుడయ్యను. తరుపది అతడు గురు మహారాజునకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి వారి నుండి సెలవు గైకొని వెడలుచూ కొద్ది దూరం ఏగగా తోడనే గురువుగారు అతనిని మరలా వెనుకకు పిలిపించి ఈ ప్రకారముగా చెప్పిరి. నాయన, నీవు జపము చేయినప్పుడు నీ మనస్సునందు కోతిని మాత్రం రానియవద్దు. దృష్టిని కేవలము శ్రీమన్నారాయణుని చరణ కమలములపైననే ఉంచుము. అట్లే కావించదనని పలికి అతడు సెలవు తీసుకుని ఇంటికి విడిపోయాను. మరునాడు ప్రాతకాలమున యథావిధిగా ఉదయం బ్రాహ్మీ ముహూర్తముననే నిద్రలేచి స్నానాదికములను నిర్వహించుకొని తన పూజాగృహమున కూర్చొని ఆ గృహస్థ శిష్యుడు జపమాల గైకొని గురుప్రోక్త మంత్రమును శ్రద్ధతో జపించను ఆరంభించను. దృష్టిని భ్రూమధ్యమందు నిలిపి మనస్సును నారాయణమూర్తి యొక్క పద పంకజములందు స్థాపించి జపమును ప్రారంభించగా వెంటనే మనస్సునందు ఒక కోతి స్ఫురించను. గురువు చెప్పిన ప్రకారము జపకాలమునందు చిత్తమందు కోతి రాకూడదని అతనికి కోతి కనిపించను. దానిని తొలగించగానే వెంటనే చిత్తఫలమున వేరొక కోతి కనిపించను. ఈ ప్రకారముగా కోతి గొడవ చేత అతని జపకార్యము ఆవగించైనను ముందుకు సాగలేదు. దానిచే మనస్సునకు చికాకు కలిగి తక్షణమే లేచి గురుదేవుని ఆశ్రమమునకు వడివడిగా పోయి దేశికేంద్రునకు సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, తాము మంత్రమును ఉపదేశించిన తరువాత నేను ఆనందంతో విడరిపోవుచుండగా మరలా వెనకకు విడిచి ఆ కోతి మాట ఎందుకు చెప్పినారు స్వామి? దానితో నా కార్యమంతయు కూడా తల్లక్రిందులైపోయినది. ధ్యానము జపము సాగుటలేదు.
కోతిని రానియవద్దని చెప్పినందువలననే కోతి వచ్చుతూ ఉన్నది. దీనికి ఏదైనా నివారణ ఉపాయం తామే సెలవీయవలను అని వేడుకొనగా గురువు ఈ ప్రకారముగా ఆనతించెను. నాయనా, నీవేమియో కంగారు పడవద్దు. మనస్సు యొక్క స్వభావమే అది. దానికి మనం ఏది చెప్పుదమో సరిగ్గా దానికి వ్యతిరేకముగా ఆచరించును. దీనికి ప్రతిక్రియ అందురు. మనస్సు యొక్క ఆ గుణమును కనిపెట్టి సాధకుడు బహుజాగ్రత్తతో మిలంగి యుక్తితో దానిని స్వాధీనపరచుకుంటూ రావలెను. మనస్సునందు కోతి వచ్చినతో ఏమాత్రము అదరక బెదరక దాన్ని తొలగించుటకు ప్రయత్నించక ఆ కోతితో కూడా నారాయణమూర్తినే చూడము. అప్పుడు ఆ కోతి దానంతట అదియే అంతర్ధానమైపోవును. కోతిలో నారాయణమూర్తిని చూసిన భాగ్యము నీకు కలుగును. నిన్ను పరీక్షించుట కొరకే కోతి గూర్చి ప్రస్తావన చేసి తిని ఏమీయూ భయపడవద్దు. ఏ వస్తువు మనస్సులో స్మరించినను నీ దృష్టిని దానిపై నుంచక దానిని లక్ష్యపెట్టగా నీ లక్ష్యమగు దైవం పైననే మనస్సునకు కేంద్రీకరించుము. అప్పుడు ధ్యానము జపము నిర్విఘ్నముగా నిరాటంకంగా జరిగిపోవును. గురుదేవుని అమూల్య సలహాను గ్రహించి శిష్యుడా ప్రకారమే జప ధ్యానాదులను నిరంతరాయముగా కొనసాగించి పరమశాంతిని పొందెను. ఈ కథలోని నీతి, మనస్సునకు తిరుగబడు స్వభావం కలదు కావున యుక్తితో దానిని దారిలోకి తెచ్చుకొనవలెను. చిన్న కథలో ఎంత గొప్ప నీతిని మనకి అందించారు శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారు. వారి పాదపద్మములకు కూడా శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జయ జయ జయ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జయ జయ జయ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జయ జయ జయ. జై శ్రీమన్నారాయణ.